హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో 4th లెసన్లో 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకున్నాం కదా నాన్న. ఈరోజు 3rd క్వశ్చన్ చూద్దాం. చూడండి, సజ్జనులు ఇతరులకు మేలు చేస్తారని ఎలా చెప్పగలవు? సూర్యుడు అడగకుండానే పద్మాలను వికసింపచేస్తాడు, చంద్రుడు కోరకుండానే కలువలకు. నెక్స్ట్ పేజీలో చూడండి నాన్న. ఆనందం కలిగిస్తాడు, మేఘుడు కోరకుండానే నీటిని ఇస్తాడు, ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన కలిగిన వారందరూ సజ్జనులే సుమా. చూడండి, మీరు ఈరోజు ఏం చేస్తారంటే 3rd క్వశ్చన్ చదవండి. 3rd క్వశ్చన్ ఒక్కటే చదివి 1, 2, 3 క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, 3rd క్వశ్చన్, సజ్జనులు ఇతరులకు మేలు చేస్తారని ఎలా చెప్పగలవు? సూర్యుడు అడగకుండానే పద్మాలను వికసింపచేస్తాడు, చంద్రుడు కోరకుండానే కలువలకు ఆనందం కలిగిస్తాడు, మేఘుడు కోరకుండానే నీటిని ఇస్తాడు, ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన కలిగిన వారందరూ సజ్జనులే సుమా. అంటే అడగకుండానే సహాయం చేసే వాళ్ళందరూ కూడా సజ్జనులే అని ఈ భావం యొక్క అర్థం నాన్న. మనం పద్యాల్లో భావాలు చదువుకున్నాం కాబట్టి ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ. 4th క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీరు కష్టపడతారని 3rd క్వశ్చన్ ఒక్కటే ఇస్తున్నాను నాన్న. ఆ ఒక్క క్వశ్చన్ మీ నోట్బుక్లో అందంగా రాసి చక్కగా 1, 2, 3 క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి నాన్న. ఓకేనా పిల్లలు? 3rd క్వశ్చన్ అందంగా రాసి చక్కగా 3 క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఒకసారి చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.